జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజానికి గుర్తేమో అన్న రీతిలో గాడిద గుడ్డునే ఎక్కువ ప్రచారం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమిచ్చింది అని అంటే గాడిద గుడ్డిచ్చింది అని పదే పదే చెప్తూ ఉన్నారు. నిజానికి ఆ గాడిద గుడ్లు ఎన్నో తెలుసా? చూడండి. PM శ్రీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పాఠశాలలు 543, నవోదయ పాఠశాలలు 9, కస్తూర్బా గాంధీ పాఠశాలలు 20, నూతన విద్యుత్ కనెక్షన్లు 5,15,084, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లబ్ధి పొందిన వారు 1,92,808 మంది, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇచ్చిన నల్లా కనెక్షన్లు 38,94,193, మంజూరైన జన ఔషధి కేంద్రాలు 200, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా నిర్మించిన టాయిలెట్ల సంఖ్య 31,66,913, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులు 10,05,20 మంది, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద లబ్ధిదారులు 1,94,60,351 మంది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,74,374 ఇళ్లు, ఆయుష్మాన్ భారత్ యోజనలో ఎన్రోల్మెంట్ అయిన వారు 82,50,728 మంది, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో ఎన్రోల్మెంట్ అయిన వారు 4,15,870 మంది, ఈ శ్రమ్ ఎన్రోల్మెంట్ అయిన వారు 42,14,368 మంది, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన ద్వారా 50,20,325, శ్రమయోగి మాన్ధన్ ద్వారా 37,185 మంది, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమంలో లబ్ధిదారులు 46,83,887 మంది, ఉజాలా యోజన ద్వారా మంజూరు చేసిన LED బల్బుల సంఖ్య 26,74,747, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్లో 3,55,022, అదేవిధంగా ప్రధాన్ మంత్రి ముద్రా యోజన లబ్ధిదారులు 43,89,534 మంది, ప్రధానమంత్రి స్వనిధి యోజన లబ్ధిదారులు 4,18,322, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులు 29,83,008 మంది, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా నిర్మించిన రోడ్లు 2,638 కిలోమీటర్లు. ఇది కేంద్రం తెలంగాణకు చేసిన అభివృద్ధి, తెలంగాణలో లబ్ధిదారులుగా ఉన్న వాళ్ళ సంఖ్య. సో రేవంత్ రెడ్డి గారు అన్నట్టు గాడిద గుడ్లు కేంద్ర ప్రభుత్వం ఇన్నిచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.